ఏపీ వ్యాప్తంగా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఓటర్లు ఎంతో ఉత్సాహంగా తరలివస్తున్నారు. ఉదయం నుంచి పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. వీరితో పాటు ప్రముఖులు, రాజకీయ నాయకులు స్వచ్ఛందంగా తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. అయితే ఏపీలో ఇప్పటికే పలు చోట్ల ఈవీఎంలు మొరాయింపులు, మరోవైపు పలు పోలింగ్ కేంద్రాల వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంటున్నాయి. అధికారులు ఎన్ని చర్యలు తీసుకున్నా ఇలాంటి ఘటనలకు అడ్డుగోడ పడటం లేదు. ఇక విశాఖలో జరుగుతున్న పోలింగ్ కి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కన్నబాబు అందిస్తారు. కన్నబాబు, చెప్పండి, ఇక విశాఖలో పోలింగ్ ఏ విధంగా జరుగుతుంది? ఏదైతే విశాఖకు సంబంధించినటువంటి అన్ని ప్రాంతాల్లోనూ కూడా పోలింగ్ ప్రక్రియ అయితే సజావుగా కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే చూసుకుంటే ఉమ్మడి విశాఖకు సంబంధించి ప్రస్తుతం అనకాపల్లి జిల్లాకు సంబంధించినటువంటి విషయానికి వస్తే కనుక అనకాపల్లి జిల్లాలో మొదటి నుంచి కొన్ని ఈవీఎంలు అయితే మొరాయించాయి. ప్రస్తుతం వాటిని అయితే అధికారులు అయితే సద్వినియోగం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే ఆ ఈవీఎంల ప్రక్రియ ఎలా ఉంటుందని మొదటి నుంచి కొంత అనుమానం ఉన్నప్పటికీ దాని మీద కొంత మాక్ డ్రిల్ కూడా నిర్వహించినటువంటి పరిస్థితి కూడా చూసాము. అదేవిధంగా మాక్ డ్రిల్ ఏదైతే ప్రాసెస్ జరిగిందో ఆ ప్రాసెస్ లో అంతా కూడా సజావుగా జరిగినప్పటికీ కూడా కొన్ని ప్రాంతాల్లో, ముఖ్యంగా ఏదైతే అనకాపల్లి జిల్లాకు సంబంధించినటువంటి కొన్ని నియోజకవర్గాల్లో ఏదైతే పాయిక్రోపేట, అలాగే మునగపాక, తుంపాల ఇలాంటి ప్రాంతాల్లో, అలాగే పరవాడకు సంబంధించినటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాల్లో ముఖ్యంగా ఈవీఎంలు మొరాయించడం కొంత ఇబ్బంది వాతావరణం కనిపించింది. అయితే అనకాపల్లి జిల్లా పరవాడ మండలం భరణికం గ్రామంలో 227 నెంబర్ ఈవీఎంలకు అక్కడ కొంత మొరాయించినట్టు అయితే తెలుస్తుంది. అలాగే అనకాపల్లి జిల్లాలో ఏదైతే 231, 232 బూత్లు అయితే కొద్దిసేపులు అయితే ఈవీఎంలు అయితే మొరాయించినటువంటి పరిస్థితి కూడా మనం చూడొచ్చు. అలాగే అనకాపల్లి జిల్లా పాయిక్రోపేట నియోజకవర్గానికి వస్తే కనుక బూత్ నెంబర్ 145, 209, 206, 121, 244, 194, 94, 98, 278, అలాగే చూసుకుంటే 10, 147, 3, 198, 82, 175, 78, 79, 75 ఈవీఎంలు ఈ ప్రాంతాల్లో కూడా కొన్ని ఈవీఎంలు మొరాయించినట్టయితే ఆ స్థానికులు అయితే అక్కడ చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే అక్కడ ఈవీఎంలు మొరాయించడంతో ఈ బారులు తీరినటువంటి ఈ ఓటర్ల నుంచి కొంత ఇసుకేందుకు కొంతమంది వెనుదిరిగినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాము. ప్రస్తుతం అనకాపల్లి జిల్లాలో ఈ ఈవీఎంలు ఎక్కడైతే మొరాయించో ఆ ప్రాంతానికి అధికారులు కూడా ఇప్పటికే చేరుకునే వాటిలన్నింటినీ కూడా సజావుగా కొనసాగించే ప్రక్రియ కూడా చేస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూడొచ్చు. ఏదైతే ఉమ్మడి విశాఖలో ప్రస్తుతం అనకాపల్లి జిల్లాకు సంబంధించినటువంటి ప్రాంతంలో ఈవీఎంలు మొరాయించినప్పటికీ ఆ విశాఖలో అంతా కూడా చాలా ప్రశాంతంగా జరుగుతుంది. ఇంకా అల్లూరు జిల్లాకు వస్తే కనుక ఏజెన్సీ ప్రాంతాల్లో 7 గంటలకు ప్రారంభమైనటువంటి ఈ పోలింగ్ ప్రాసెస్ ఏదైతే ఉందో సాయంత్రం 4 గంటల్లో మిగిలింది. ఈ 4 గంటల లోపల పోలింగ్ శాతం ఎంత నమోదవుతుందనే ఆ విషయాన్ని కూడా కొంత అధికారులు అయితే తీసుకుంటున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే కనుక అన్ని ప్రాంతాల్లోనే పోలింగ్ పర్సెంటేజ్ చాలా ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ఉదయం 9 గంటల లోపల, అంటే 11 గంటలకు మళ్ళీ ఒక బులెటిన్ రిలీజ్ చేస్తారు. 9 గంటల వరకు చూసుకుంటే కనుక మొదటి 2 గంటల్లో విశాఖ జిల్లాలో 10.24% అయితే పోలింగ్ శాతం నమోదైంది. అనకాపల్లి జిల్లాలో 8.37%, అల్లూరు జిల్లాలో 6.77% పోలింగ్ శాతం నమోదవగా నియోజకవర్గాల వారీగా చూసుకుంటే కనుక భీమిలి 7.91, విశాఖ ఈస్ట్ 9.40, అలాగే ఈస్ట్ 11.20, సౌత్ 5.12, అత్యంత స్వల్పంగా 5.12 సౌత్ లో నియోజకవర్గంలో మాత్రమే నమోదైంది. అలాగే విశాఖ నార్త్ కు వస్తే కనుక 13% నమోదైంది. గాజువాక 17, పెందుర్తి 6.5, అలాగే అనకాపల్లి 11.60, యనమంచిలి 6.62, పాయిక్రోపేట 6.91, నర్సీపట్నం 6.68, చోడవరం 7.92%, అలాగే మాడుగులు 11%, అరకు 7%, పాడేరు 5.6. అత్యంత స్వల్పంగా అయితే ఇక్కడ విశాఖ సౌత్ అని చెప్పుకోవచ్చు. రూరల్ జిల్లాలకు వచ్చే ప్రాంతాలకు వస్తే కనుక ఏదైతే ఏజెన్సీ ప్రాంతమైన పాడేరులో అత్యంత స్వల్పంగా ఇక్కడ పోలింగ్ శాతం అయితే నమోదైంది. అయితే ఓవరాల్ గా మరికొద్ది సేపట్లో సెకండ్ రౌండ్ పర్సెంటేజ్ కూడా రిలీజ్ చేస్తారు. అంటే 11 గంటలు ప్రతి 2 గంటలకు ఒకసారి అయితే ఈ పోలింగ్ శాతాన్ని అయితే రిలీజ్ చేసే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. శాలిని, కన్నబాబు, అదేవిధంగా పోలింగ్ కేంద్రాల వద్ద అధికారులు ఎలాంటి ఏర్పాట్లు చేశారు? ఓటర్లకు సంబంధించి కూడా ఎలాంటి మౌలిక వసతులు ఏర్పాటు చేశారు? ఎందుకంటే ఈసారి ఎండలు చాలా ఎక్కువగా ఉన్న నేపథ్యంలో మరి ఉదయమే ఓటర్లు ఎక్కువగా వచ్చే అవకాశం ఉందా, లేదంటే ఈవినింగ్ వరకు కూడా ఇంకా ఓటర్లు వచ్చే అవకాశం ఉందంటారా? కానీ మనం చూసుకుంటే కనుక ఉదయం 7 గంటల నుంచి పోలింగ్
ప్రక్రియ అయితే మొదలవుతుందని చెప్పి మనం మొదటి నుంచి ఇటు అధిక పోలింగ్ అధికారులు కానీ లేదా ఇటు మీడియా కానీ చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే దీన్ని దృష్టిలో పెట్టుకునే కొంత ఎర్లీ అవర్స్ ఓటు వేసుకొని ఇంటికి వెళ్ళిపోవచ్చు, లేదా ఎండల వల్ల కానీ ఈ విభిన్న వాతావరణ పరిస్థితులు అయితే మారుతున్నాయి. ఉత్తరాంధ్ర జిల్లాలో చూసుకుంటే గడిచిన 2 రోజులుగా అక్కడక్కడ వర్షాలు పడడం, అక్కడక్కడ ఉరుములతో కూడినటువంటి వర్షాలు, అలాగే ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడం. అయితే ఈ వీడియోని దృష్టిలో పెట్టుకొని ఎర్లీ అవర్స్ మన పని ఓటు హక్కును వినియోగించుకొని వచ్చేద్దాం అన్న నేపథ్యంలో 6 గంటలకే ఓటర్లో మన పోలింగ్ బూతుల దగ్గర అయితే వారం తీరినటువంటి పరిస్థితి కూడా మనం చూసాము. అయితే 7 గంటలకి ప్రారంభం అవుతున్నటువంటి పోలింగ్ 6 గంటల నుంచి వెయిట్ చేయడంతో క్యూ లైన్లు కూడా చాలా ఎక్కువగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుని నిలబడడంతో క్యూ లైన్లు కూడా చాలా కిలోమీటర్ 1/2 కిలోమీటర్ వరకు కూడా సాగినటువంటి పరిస్థితి కూడా మనం కొన్ని చోట్ల చూడడం జరిగింది. అయితే అక్కడ కావాల్సినటువంటి మౌలిక సదుపాయాల విషయానికి వస్తే కనుక ఏదైతే ఓటర్లు వచ్చినటువంటి సందర్భాల్లో కొన్ని చోట్ల ఎలక్ట్రికల్ ఫ్యాన్స్ పెట్టి ఓటర్లు ఇబ్బంది పడుతున్నటువంటి తీరుని ఆయా యాజమాన్యంగానే అక్కడ ఉన్నటువంటి అధికారులు అయితే చర్య తీసుకున్న పరిస్థితి కూడా మనం చూసాము. అదేవిధంగా ఈ మంచినీళ్ళు సదుపాయాల విషయానికి వస్తే కనుక ఏదో తూచు మంత్రంగా అక్కడక్కడ పెట్టి చేతులు దులుపుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అవి కొంతమందికి ఓటర్లకు అంటే కనిపించే విధంగా పెట్టకపోవడం కొంత మైనస్ అనే కొంత స్థానికులు అయితే ఓటర్లు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే వీల్ చైర్లు ఏర్పాటు చేశారు. అవి 1-2 తప్పితే ఎక్కువ శాతం కూడా వీల్ చైర్లు ఏర్పాటు చేయకపోవడంతో వృద్ధులు, కొంతమంది వికలాంగులు లోపలికి వెళ్లే పరిస్థితి కూడా కొంత ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. అదేవిధంగా వృద్ధులకు, వికలాంగులకు, అలాగే గర్భిణీ స్త్రీలకు, హెల్త్ బాగాలేనటువంటి పేషెంట్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళందరికీ కూడా ఒక ప్రత్యేకమైన కౌంటర్ ఏర్పాటు చేస్తుంటే బాగుందని చెప్పేసి కూడా స్థానిక ఓటర్లు అయితే ఇక్కడ వ్యక్తం చేస్తున్న పరిస్థితి చూస్తున్నాం. ఎందుకంటే మిగిలిన వాళ్ళతో మేము నించోలేము, ఉండలేము, కాబట్టి మాకు కొంత ఏదైనా ఒక వెసులుబాటు కల్పించి ముందుగా దృష్టిలో తీసుకుంటే సరిపోదని చెప్పేసి కూడా వీళ్ళంతా కోరడం జరుగుతుంది. కొన్ని చోట్ల ఈవీఎంలు మొరాయించడంతో చాలాసేపు నించుని అక్కడ వెయిట్ చేసి అక్కడ నుంచి వెనక్కి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి కూడా మనం కొన్ని ప్రాంతాల్లో అయితే మనం విజువల్ లో చాలా క్లియర్ గా చూస్తున్నాం. ఆ ప్రాంతాలు వెనక తిరిగి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఏదైతే మరి మధ్యాహ్నం వరకు ఎంత శాతం నమోదవుతుంది, అదేవిధంగా సాయంత్రానికి ఎంత వరకు పర్సెంటేజ్, ఎంత పోలింగ్ శాతం నమోదవుతుంది అనేది అయితే కొంత వేచి చూడాల్సిన పరిస్థితి కూడా ఉంది. అయితే ఏదేమైనప్పటికీ కూడా ఉత్తరాంధ్ర జిల్లాలో ప్రస్తుతం అటు శ్రీకాకుళం నుంచి మొదలుకొని ఇటు విశాఖ, అనకాపల్లి వరకు అన్ని జిల్లాల్లోని కూడా చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఎటువంటి అల్లర్లు, ఎటువంటి గొడవలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు నడుమ పోలింగ్ అయితే కొనసాగుతుంది. ఈవీఎంలు మొరాయించడంతోనే అక్కడక్కడ కొన్ని ఇబ్బందులు అయితే ఎదుర్కొన్నటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. శాలిని, కన్నబాబు, అదేవిధంగా విశాఖ జిల్లా వ్యాప్తంగా ఏమైనా సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించినట్లు తెలుస్తుందా? అక్కడ పోలీసులు ఎలాంటి భద్రతను ఏర్పాటు చేశారు? అదేవిధంగా ఈసారి ఎన్ఆర్ఐలు కూడా చాలా మంది తమ సొంత ప్రాంతాలకు చేరుకున్నట్లు కూడా మనకి వార్తలు ఉన్న నేపథ్యంలో మరి వారు కూడా తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకుంటున్నారా? వారితో మాట్లాడే ప్రయత్నం ఏమైనా చేశారా? నూతనంగా ఓటు హక్కు వినియోగించుకుంటున్న యువత ఏం చెప్తున్నారు? విషయాల్ని మొదట మనం సమస్యాత్మకమైనటువంటి ప్రాంతాల గురించి మాట్లాడుకుంటే గనక ఏదైతే ఏజెన్సీ ప్రాంతాల్లో కొన్ని ప్రాంతాలు, అలాగే మైదాన తీర ప్రాంతాల్లో, సముద్ర తీర ప్రాంతాల్లో కొన్ని ప్రాంతాలను అయితే ఇప్పటికే పోలీసులు గుర్తించడం జరిగింది. అయితే వీటిని నిన్న జరిగినటువంటి ఒక ప్రెస్ మీట్ లో విలేకరులు అడిగినటువంటి ఒక ప్రశ్నకు సంస్థాత్మక ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం ప్రస్తుతం డిస్కస్ చేస్తే గనక ఇంత ఎక్కువగా వాటి ఫోకస్ అయ్యే ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా పేరైతే మేము చెప్పలేం కానీ గట్టిగా అయితే చేయడం జరిగిందంటూ కూడా తీర ప్రాంతాలు, సముద్ర తీర ప్రాంతాలు, అలాగే కొన్ని మాస్ ఏరియాలు ఉన్నటువంటి ప్రాంతాల్లోనూ, అలాగే కొంత ట్రైబల్ ఏరియా ప్రాంతాల్లో కూడా వీటిని కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేశారు. స్పెషల్ ఫోర్స్ అంటే మామూలు పోలింగ్ కేంద్రాల్లో ఒక ఎస్ఐ, సిఐతో పాటు కూడా కొంతమంది కానిస్టేబుల్ తో రన్ చేస్తున్న పోలింగ్ కేంద్రాల్లో కాకుండా అధిక బందోబస్తు, అలాగే స్పెషల్ బలగాలను కూడా, స్పెషల్ ఫోర్స్ ను కూడా అక్కడ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే మనం చూడడం జరిగింది. ముఖ్యంగా తీర ప్రాంతాల్లో పూడిమడక, అటు అచ్యుతాపురం, అలానే అటు చూసుకుంటే బంగారుపాలెం, రేవు పోలవరం ఇలాంటి తీర ప్రాంతాల్లో చూసుకుంటే కనుక ఈ ప్రాంతాల్లో కొంత పోలీసులు అయితే కొంత ఎక్కువ ఫోర్స్ పెట్టారని అయితే చెప్పుకోవచ్చు. అదేవిధంగా మాడుగుల నియోజకవర్గంలో జరిగినటువంటి నిన్న మొన్న అల్లర్లకు దృష్ట్యా అక్కడ కూడా ఫోర్స్ అయితే పెంచారు. అలాగే ఏజెన్సీ ప్రాంతాల్లో కొన్ని ప్రాంతాల్లో అంటే మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు కానీ లేదా ఇంటీరియర్ ప్రాంతాల్లో ఎక్కడైనా గొడవలు జరిగే వాతావరణంలో అక్కడ కూడా కొద్దిగా స్పెషల్ ఫోర్స్ పెట్టినట్టే తెలుస్తుంది. రెండో విషయానికి వస్తే కనుక మీరు అన్నట్టుగానే అమెరికా అంటే ఇతర దేశాల్లో స్థిరపడి ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్వదేశాలకైతే రావడం జరిగింది. విశాఖ విమానాశ్రయానికి చేరుకొని అక్కడి నుంచి నేరుగా కాంప్లెక్స్ నుంచి ఇతర ప్రాంతాలకైతే నిన్నంతా కూడా
ఒక పండుగ వాతావరణంలో కాంప్లెక్స్ అంతా నిండిపోయినటువంటి ఆర్టీసీ బస్ స్టాండ్లన్నీ కూడా నిండిపోయినటువంటి పరిస్థితి ఉంది. అయితే తమ సొంత ఊర్లలో తమకున్నటువంటి ఓటు హక్కును వినియోగించుకోవాలనే ఒక చైతన్యంతో వాళ్ళందరూ కూడా ఓటర్లందరూ కూడా విదేశాల నుంచి కూడా తిరిగి రావడం, తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి అన్ని రకాల ప్రయత్నాలు కూడా చేస్తున్నట్టయితే తెలిసింది. ఇక యూత్ విషయానికి వస్తే లేదా మొదటిసారిగా ఓటు వినియోగించుకునే హక్కు కలిగినందుకు గాను కూడా వాళ్ళంతా కూడా యువకులంతా కూడా ఖచ్చితంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలనే అవేర్నెస్, అలాగే కొన్ని స్వచ్ఛంద సంస్థలని లేదా ఇది గవర్నమెంట్ ప్రభుత్వ అధికారులు కానీ ఏర్పాటు చేసినటువంటి కొన్ని క్యాంపెయిన్ల ద్వారా అవేర్నెస్ కలిగి ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కును వినియోగించుకుంటే మంచిది అనే ఉద్దేశంతో ఉదయం నుంచి కూడా యువత కూడా ఈ పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తిరుగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా విశాఖపట్నంలో చూసుకుంటే యువకులు కొత్త ఓటర్ల మధ్యన కొంత ఉత్సాహం అయితే నింపుకొని ఓటు హక్కును వినియోగించుకునేందుకైతే ఈ పోలింగ్ కేంద్రంలో అయితే బారులు తిరుగుతున్న పరిస్థితి కూడా మనం చాలా స్పష్టంగా చూస్తున్నాం. థ్యాంక్ యూ కన్నబాబు.